2026 సంవత్సరం మే నెల 17వ తేదీ ఆదివారం, వరిగొండ హోలీ జడ్జి టెంపుల్ ఈ రాత్రి ఆదివారపు ప్రత్యేక ప్రార్థన కూడికలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వాక్యం నుండి చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 13 వర్సెస్ ఫ్రమ్ 24 ఇంగ్లీషు. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును అనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదివిన దానికి అర్థం, ఇప్పుడు మనం చదివిన ఉపమానానికి అర్థం కూడా చెప్తున్నాడు దేవుడు. అదే అధ్యాయంలో 36వ వచనం చూడండి. 36వ వచనం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పుము అనిది. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకం, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో ప్రభు మనలందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరిచి, మరణము వరకు లోకమునకు వెలుగై ఉండునట్లుగా దేవుడు మనలందరినీ స్థిరపరచి ఆశీర్వదించును గాక. బిడ్లరా, అరగంటలో ఆపేస్తా, ఖచ్చితంగా ఆపేస్తాను. వినండి. ఇప్పుడు ఈరోజు రాత్రి దేవుడు ఒక ఆశ్చర్యకరమైన సంగతి మనకు నేర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు వారి భూమి మీద సేవ చేసిన రోజుల్లో ఆయన ఒక ఉపమానం చెప్పాడనమాట. ఒక మనుషుడు తన పొలంలో గోధుమల విత్తనాలు విత్తాడు. అవి ఫలించి పూతబట్టి అవి మొలిచాయి. అతని దాసులు ఒకరోజు పొలంలోకి వెళ్ళి చూస్తే గోధుమలతో పాటు గురుగులు కూడా ఉన్నాయి. వాళ్ళకి అర్థం కాల. విత్తింది విత్తనాలు, ఏ విత్తనాలు? గోధుమలు విత్తారు, గోధుమలు చల్లారు. మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళకి అర్థం కాక టెన్షన్ పడి యజమానుడి దగ్గరికి వెళ్ళి, యజమానుడా, పొలంలో గురుగులు కూడా కనబడుతున్నాయి, నువ్వు విత్తింది మంచి విత్తనాలు కదా, గోధుమలు కదా, మరి ఎలా వచ్చాయి అని అడిగితే, అవునా, కనబడుతున్నాయా? అట్లాగైతే అది శత్రువు చేసిన పని. ఎవరి పని? శత్రువు చేసిన పని. అయ్యా, అట్లాగైతే శత్రువు చేసిన పని కాబట్టి ఇప్పుడే వెళ్ళి మేము ఆ గురుగుల్ని పెరికి పక్కన పెట్టేస్తాం. మీకు ఇష్టమేనా అలా చేస్తే? వెంటనే యజమానుడు చెప్తున్నాడు,
మీరు ఇప్పుడు ఆ గురుగుల్ని పెరకొద్దు. ఒకవేళ మీరు గురుగులు పెరగడం ప్రారంభించారంటే గురుగులతో పాటు గోధుమలు కూడా పెళ్ళగిస్తారు మీరు. కాబట్టి మీరు పెరగడం మానేయండి. కోత కాలం వచ్చినప్పుడు నా పని వాళ్ళతో నేను చెప్తాను, ముందు గురుగులు కూర్చి కట్టలు కట్టి కాల్చడానికి పక్కన పెడతారు, తర్వాత గోధుమలు తీసుకెళ్ళి నా కుట్లో పోస్తారులే, నేను అప్పుడు చూసుకుంటాను, మీరు అప్పటిదాకా ఏది కదిలించొద్దు, అలా వదిలేయండి అని యేసు ప్రభువు బహుమానం చెప్పాడు వాళ్ళకి. ఆ ప్రజలకి ఆ రోజుల్లో అందరితో గోక్కున్నారు, గురుగు లేనిది గోధుమ లేనిది ఏందో ఈ దైవజనుడు చెప్పడం, వాళ్ళకి ఈ బోధకుడు చెప్పడం ఏందో మాకేం అర్థం కావట్లా అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు. ఈ శిష్యులు మాత్రం ఇంట్లోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభువుని అడిగారంట, ప్రభువా ఇందాక నువ్వు గోధుమలు గురుగుల గురించి చెప్పావు కదా, పొలంలో గురుగుల గురించి, దాని అర్థం చెప్పు ప్రభువా, మాకేం అర్థం కాలేదు అడిగారంట. అప్పుడు యేసు ప్రభువు అర్థం చెప్తున్నాడు. విత్తడానికి వెళ్ళినవాడు, మంచి విత్తనాలు విత్తేవాడు మనుష్య కుమారుడు, అంటే నేనే. పొలం వచ్చి లోకం, ఈ లోకమే పొలం. ఈ పొలంలో విత్తబడిన మంచి విత్తనాలు ఎవరో తెలుసా? దేవుని సంబంధులు, అంటే క్రైస్తవులు, దేవుని ఆశ్రయించిన వాళ్ళు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, బాప్తిసం తీసుకొని సంఘంలో చేరి దేవుని కోసం జీవించే క్రైస్తవులు. అపవాది విత్తిన, శత్రువు విత్తిన గురుగులు ఎవరో తెలుసా? దుష్టుని సంబంధులు, నన్ను ఎరగని వారు, నన్ను నమ్మని వారు, నన్ను వద్దనుకున్న వాళ్ళు, చెడుతనంలో భ్రష్టత్వంలో బ్రతికేవాళ్ళు, వాళ్ళు రాజ్య సంబంధులు, అపవాది సంబంధులు. అయితే కోతకాలం వచ్చినప్పుడు నేను కట్ చేస్తాను చెప్పాను కదా, ఆ కోతకాలం అంటే యుగ సమాప్తి. లాస్ట్ మూమెంట్లో అందరిని తీసుకొని వచ్చి తీర్పు తీర్చి ఎక్కడో అక్కడ పడేస్తా. అప్పుడు ఈ గురుగులన్నింటిని కట్టకట్టి అగ్నిగుండంలో వేసేస్తాను, గోధుమలు తీసుకెళ్ళి నా కుట్లో పోసుకుంటాను. నా బిడ్డలు పరలోకానికి వస్తారు, నాకు సంబంధించిన వాళ్ళు అగ్నిలో వేయబడతారు. ఆ కూర్చి లాస్ట్లో కోత కోసే పని వాళ్ళు ఎవరో తెలుసా? నా దేవదూతలు, నా దూతలు అని వాళ్ళకి క్లియర్గా అర్థం చెప్పాడనమాట. దేవుడు బైబిల్లో ఏది రాయించినా ఆశీర్వాదకరమైన సంగతులే మనకు రాయిస్తాడు. బైబిల్లో ఉన్న ప్రతి విషయం మనకు దీవెనకరమే. ఆయన తీరిగ్గా ఏ ఉపయోగం లేకుండా ఆయన ఏది రాయించిన బైబిల్లో ప్రతి పదానికి దైవికమైన శక్తి ఉంది. ఎందుకంటే బైబిల్ రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. నీ చేతిలో ఉన్న బైబిల్ని ఎవరు రాయించారు? దేవుని చేవ్రాత నీ చేతిలో ఉంది ఈ రోజున. బైబిల్ అంటే దేవుని చేవ్రాత, దేవుని మనస్సు. ఆయనే ప్రజలను వాడుకొని రాయించాడు. అందుకే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా అన్నీ ఒకే మాట చెప్తుంటాయి. 1500 సంవత్సరాల కాలంలో రాశారు బైబిల్ని, ఒకరోజు 2 రోజులు కాదు. ఎన్ని వందల సంవత్సరాలన్నా? 1500 సంవత్సరాల కాలం పట్టింది బైబిల్ రాయడానికి. మొత్తం ఇంచుమించుగా 40 మంది వ్యక్తులు రాశారు బైబిల్ని. ఈ 40 మంది రకరకాల కాలాల్లో బతికిన వాళ్ళు. అబ్రహాం కాలం వేరు, మోషే కాలం వేరు, యోసేపు కాలం వేరు, సమూయేలు కాలం వేరు, దావీదు కాలం వేరు. ఇలా రకరకాల వందల సంవత్సరాల చరిత్రని 40 మంది చేత దేవుడు రాయించాడు. కానీ ఏ బుక్ చదివినా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి, కానీ ఒకదానొకటి విసర్జించుకోవు. ఎందుకంటే అది రాసింది దేవుడు. కాబట్టి దేవుని చేవ్రత మన చేతుల్లో ఉంది. కాబట్టి అందులో రాయబడిన ఈ ఉపమానం కూడా మన జీవితాలకు చాలా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. బిడ్డలారా, నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మనము గోధుమల వలె బ్రతకాలి భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. గురుగుల వలె మనం ఎప్పటికీ బ్రతకకూడదు. గురుగుల జాబితాలోకి మనము వెళ్ళకూడదు. గురుగుల మనస్సాక్షి కలిగి ఉండడానికి వీల్లేదు. మనం ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడిచైనా గోధుమల జాబితాలోనే మిగిలిపోవాలి. అలా గురుగుల జాబితాలోకి మనం వెళ్ళామంటే అంత్యదినాన కూర్చబడి కాల్చబడటానికి అగ్నికి అప్పగించబడతారని వాక్యం సెలవిస్తుంది. పొలము లోకం బిడ్డలారా, పొలము లోకం. ఈ లోకంలో దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుని సంబంధులు కాని వాళ్ళు కూడా ఉన్నారు. లోకంలో అందరూ ఉన్నారు కదన్నా, అందరూ ఉన్నారు కదా. పొలములో, ఈ పొలం అనే లోకంలో దేవుని కొరకు బ్రతికే దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుడు లేడు అనేవాళ్ళు కూడా ఉన్నారు, ఏ దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. అసలు దేవుడే లేడు అంటారు కొంతమంది, అయితే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి చెందని వాళ్ళందరూ కూడా దుష్టుని సంబంధులు అని రాయబడింది వాక్యంలో, గురువులు అని. ఫాస్ట్ గారు, మరి గురుగులు మనలోకి ఎట్టొస్తారు, సంఘంలోకి ఎట్టొస్తారు గురుగులు? ఇక్కడే మనం ఒక విషయం గుర్తుపట్టాలి. లోకంలో ఉన్న గురుగులను తీసుకొచ్చి శత్రువు సంఘంలో కూడా చల్లతాడంట ఒక్కొక్కసారి. చెప్పండి, లోకంలో ఉన్న గురుగులను తీసుకొని వచ్చి
సంఘంలో కూడా వదలతాడు. దేవుడు ఆకర్షిస్తేనే కాదు చర్చికి వచ్చేది, మందిరికి వచ్చేది. ఒక్కొక్కసారి సైతాన్ గారు కూడా తీసుకొని వచ్చి గురుగులు చల్లతాడు చర్చిల్లో. అంటే దేవుని మందిరాల్లో కూడా గోధుమలు ఉంటారు, అపవాది చేత నడిపించబడిన గురుగులు కూడా ఉంటారు సంఘాల్లో. మనం ఏం చేయాలంటే గురుగుల మనస్తత్వానికి చాలా దూరంగా వెళ్ళిపోయి గోధుమల వలె దేవుని చేతుల్లో అణిగిమణిగి చాలా జాగ్రత్తగా భక్తిని కాపాడుకోవాలి. ఏంటి పాస్టర్ గారు లేనిపోని భయాలు పెడుతున్నారు మాకు, అసలు ముందు మేము గురుగులుమా గోధులు మాకు అర్థం కావట్లేదు, ఫస్ట్ మాకు డౌట్ వచ్చేస్తుంది. అసలు నువ్వు విషయం చెప్పు, మేము గోధుమా గురుగులుమే? ఈ వాక్యం అయిపోయే లోపల మీకు అర్థమవుతుంది. ఈరోజు రాత్రి ప్రభు మనకు చెప్పే మాట ఏంటంటే, లోకంలో లేదా సంఘంలో గోధుమలతో పాటు కలిసే పెరుగుతున్నాయి గురుగులు. ప్రతి సంఘంలో గోధుమలు ఉంటారు, గురుగులు ఉంటారు. దైవజనుడు రెండింటిని కలిసే ఎదగనివ్వాలి కానీ వాక్యాలతో బుల్లెట్లు వేసి గురుగుల్ని పెరగకూడదు. ఎప్పుడైతే గురుగులు పెరిగే పని పెట్టుకుంటాడో ఇస్రాయల్ పాస్టరు, ఆ గురుగు పోతా పోతా ఒక గోధుమకు పెరుక్కుపోద్ది. నా మాట గట్టిగా హల్లెలూయా చెప్పండి. బుల్లెట్లు వేసేసా, నేను బాగా కాల్చేసా ఒక గురుగుని, గురి పెట్టి టిషన్ కాల్చా. ఆ గురుకి గోధుమ చిన్నాయన పెదనాయన అవుతారు, ఇద్దరు. చిన్నాయనేమో గురుగు, పెదనాయనేమో గోధుమ. ఏమన్నా ఏం చిన్నాయన ఏం పెదనాయన, పాస్టర్ నన్ను అంటే నీకు సిగ్గులేదు, నీకు సిగ్గులే? ఈరోజు నన్ను అడిగాడు, రేపు నిన్ను అడగడా, నెక్స్ట్ నీవే సిగ్గుండాల అని చెప్పి మొత్తానికి నేను ఆ గురుగుని పెరికిన దానికి పోతా పోతా ఈ గోధును కూడా పెరుక్కోబద్ది. అందుకే ప్రభు ఎంత జ్ఞానం చెప్పాడంటే, అసలు పెరిగే పని మీరు పెట్టుకోవద్దు, కలిసే ఎదగనివ్వండి, అన్నిటిని కలిసే ఎదగనివ్వండి. ఒక టైం వస్తుంది, కోతకాలం వస్తుంది. ఆ కోతకాలం వచ్చినప్పుడు గురుగులన్నిటిని ముందు కూర్చి కట్టలు కట్టి కాల్చడానికి పక్కన పెట్టిస్తాను, గోధుమలు మాత్రం నా కొట్లో పోసుకుంటా, అంటే నా రాజ్యం తీసుకెళ్తా పరిశుద్ధులే అని దేవుడు రాయించి పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే దీన్ని బట్టి ఏంటంటే మందిరంలో ఉండే బిడ్డలు అందరూ కూడా దేవుని చేతే నడిపించబడ్డారు అని గట్టిగా చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం, అసలు నువ్వు లేనిపోండి మాకు భయాలు పెడుతున్నావు, మేము దేవుడి చేత నడిపించబడ్డామా దేవుని చేత నడిపించబడ్డా మాకు అర్థం కావట్లా. టెన్షన్ పడబాకండి. దుష్టుని సంబంధులు అని రాశాడు దేవుడు. గురుగులు దుష్టుని సంబంధులు, మనమైతే దుష్టుని సంబంధులు కానీ కాదు. ఇక్కడున్న ప్రతి బిడ్డ దేవుని చేతే నడిపించబడ్డారు అని నేను అనుకుంటున్నా. ప్రభునామన మహిమ కలుగును గాక. ఒకవేళ గురుగులతో కలిసి బతుకుతున్నాయి కాబట్టి గురుగులు పవర్ వచ్చేసింది అనుకో గోధుమలకి, వెంటనే మారు మనసు పొంది గురుగులను ఒక తనుదన్ని గోధుమలుగా ఉండిపోవాలి మనం యేసునామములో. ఆ క్యారెక్టర్ మనలోకి రాణించుకోకుండా జాగ్రత్త పడాలి. ప్రభువా నేను గురుగుగా మారకూడదు, నేను గోధుమగానే ఉండాలి, నన్ను ఆ విధంగా నిలబెట్టిన ఆయన అని మనం ప్రార్థన చేసుకోవాలి. గోధుమలు అంటే ఎవరో కాదక్క, దేవుని చేత ఆకర్షించబడి, దేవుని మాటకి ఆకర్షించబడి, లోబడి, ఏసే దేవుడికి అంగీకరించి బాప్తిసం పొంది పరిశుద్ధపరచబడి క్రమంగా మందిరంకి వచ్చి దేవుని సన్నిధిలో యథార్థత నీతి కలిగి బ్రతకాలని ఆశపడి, లోకం కొరకు కాకుండా దేవుని కోసమే పేదరికంలోనైనా ఉన్న స్థితిలోనైనా ఏ స్థితిలోనైనా నమ్మకస్తులుగా దేవుని కొరకు కొనసాగే వాళ్ళందరూ గోధుమలే. ప్రభునామన మహిమ కలుగును గాక. యేసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ గోధుమే, గోధుమ గింజే, గోధుమ పంటే. మనమందరం ఆ గ్రూప్ వాళ్ళమే, ఇక్కడ వాళ్ళందరం మనందరం ఆ గ్రూప్ వాళ్ళమే, ప్రభు చేత ఆకర్షించబడి పిలువబడ్డాం. అయితే మనకు తెలియకుండానే మన మధ్యలోనే సైతాను వాడు వచ్చి ఎవరిని తీసిపోయాడు, గురుగులు తీసిపోయాడు. వచ్చి ఎప్పుడు విత్తాడో తెలిసేవాడు మనమందరం నిద్రపోతున్నప్పుడు అంట, మనమందరమే నిద్రపోతున్నప్పుడు వచ్చి విత్తేసిపోయాడు. మనందరం ఎప్పుడు నిద్రపోతాం నాకు తెలియదు, ఎన్ని నాకు సంబంధం లే. మనందరం అంటే కూలివాళ్ళు, ఆ పొలంలో పనిచేసే జీతగాళ్ళు నిద్రపోయేటప్పుడు ఈ నిద్రపోతున్న వాళ్ళే పోయి చల్లేది వచ్చేద్దామని అపవాది వచ్చి శత్రువు వచ్చి చల్లేసి వెళ్ళిపోయాడు. బిడ్డలారా, కొన్ని బలహీనమైన సమయాలు కావచ్చు, కొన్ని పరిస్థితులు కావచ్చు, వాడు వెంటనే లోపలికి వచ్చి సంఘంలోకి వచ్చి గురుగులు చల్లేస్తాడు. అట్లాగా
అప్పుడు పాస్టర్ కానీ ఏసై కానీ ఏందిరా నా సంఘంలోకి వచ్చి గురువులు చదువుతున్నావు నువ్వా అని ఏసై అనడానికి వాడిని కానీ అప్పుడు వాడేమంటారు తెలుసా, ఏమంత భయపడిపోతున్నావా అంటే 2 గురువులు చల్లినంత మాత్రం నీ సంఘం అంతా పాడైపోద్దా అంటే మీకు అంత భయమా అంటే మీరు గురువుల మధ్యలో మీ నీ బిడ్డలు భక్తి చేయలేరా, నీ బిడ్డలు లోకం నిలబడలేరా అని మళ్ళీ కౌంటర్ వేస్తాడు ఏసైకి. నీ బిడ్డలు నిజమైన వాళ్ళు అయితే గురువులు సంఘంలో ఉన్నా కూడా కరెక్ట్గా ఉండాలి భక్తిలో. నీ బిడ్డలుగానే ఉండాలా. నేను 2 గురువులు చల్లితే మారిపోయిందయా, ఇంకేం బిడ్డలే నీ బిడ్డలు అంటాడని ఏసై ముందే ఎరిగి వాడు చల్లిపోతున్నా కూడా వాడిని ఏమన్నే అనలా. ఎదిగిన తర్వాత గురువులు కనపడ్డాయి. అయ్యా గురువులు ఎట్టు వచ్చాయంటే ఓహో అది ఎవరి పని, అది శత్రు పని. బిడ్డలారా బైబిల్లో నేను 2 గురువులను చూపిస్తా, అప్పుడు గురువులు ఎట్లా ఉంటారో మీకు అర్థమవుతాయి. నేను చూపించే 2లో ఉన్న తత్వం మనలో ఎప్పటికీ రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అట్లాంటి ఏదన్నా మనకు కనబడుతున్నట్టు అనిపిస్తే వెంటనే ప్రభు పాదాల దగ్గర కన్నీళ్ళు విడిచి పశ్చాత్తపడి, ప్రభువా నా మనసుని కడిగి పవిత్రపరిచి నన్ను ఒక గోధుమగా నన్ను మార్చు, నన్ను ఎన్నటికీ నన్ను గురువులు జాబితాకు ఎడనీయొద్దు నాయనా అని ఏడ్చుకుంటే చెయ్యి పట్టి మరలా మనల్ని క్లీన్ చేసి గోధుమల గుంపులో కలిపేస్తాడు యేసు నామంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గురువులు జాబితాలో ఉన్న 2లో మొదటి వ్యక్తి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డరా మొదటి చూడండి, లోకాసు వార్త 16వ అధ్యాయం. లోకాసు వార్త 6వ అధ్యాయం. లోకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనం. గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ 6 వర్స్ 16. లోకాసు వార్త 6:16. యాకోబు సహోదరుడైన యోధా ద్రోహియగు ఇస్కరియోతు యోధా అనువారు అని రాయబడింది. ఇక్కడ 2 యోధా కనపడుతున్నారు. యాకోబు సహోదరుడు ఒక యోధా, ఇంకొక యోధాకి బైబిల్ ఏం చెప్తుందంటే ద్రోహియగు ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా ఎవరని చెప్తుంది బైబిల్ అన్న, ఎవరని చెప్తుంది? ద్రోహి అనండి, అందరూ అనండి. ఏంటది? ద్రోహి. సంఘాల్లో గురువులు ఎవరో కనిపెట్టాలంటే మనకి ఈ వాక్యం బాగా సరిపోద్ది. ద్రోహి అయిన ఇస్కరియోతు యోధా. తర్వాత అదే అక్కడే చూడండి. నెక్స్ట్ లోకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. లోకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను అని రాయబడింది. 12 మందిలో చేరిన ఇస్కరియోతు యోధా అనువానిలో సాతాను ప్రవేశించెను. సాతాను ప్రవేశించెను కనుక అతడు ద్రోహి ఆయను అని అర్థం చేసుకోవాలి మనం. అక్క తెలుగు అర్థం హల్లెలూయా చెప్పండి గట్టిగా. తెలుగు అర్థమవుతున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరు గురువులు? ఇక్కడ మనకు ఒక గురువు కనపడ్డాడు. దేవుని బిడ్డలతోనే కలిసి 3.5 సంవత్సరం తిరిగిన ఒక గురువు. రక్షకుడైన యేసయ్య ప్రక్కనే 3.5 సంవత్సరాలు ఉండి సేవలో సహకరించిన గురువు. ఇప్పుడు ఇశ్రాయేల్ పాస్టర్ పక్క నుండి మారలేదు అంటే ఒక అర్థం ఉంది, నేను మనిషిని కాబట్టి. యేసు ప్రభు సేవలో కూడా ఒక వ్యక్తి ఎవరక? లోకరక్షకుడు. సృష్టిని విమోచించడానికి భూమి మీదకి దిగి వచ్చిన లోకరక్షకుడి పరిచర్యలో కూడా ఒక గురువు ఉంది. ఇంక ఇశ్రాయేల్ పాస్టర్ చర్చిలో గురువులు ఉండడం పెద్ద విషయమా కాదు. యేసయ్య చర్చిలోనే, యేసయ్య మందిరంలోనే, యేసు ప్రభు వారు స్టార్ట్ చేసిన చర్చిలోనే ఒక గురువు ఉంది. మనం ఇస్కరియోతు యోధా గారిని విమర్శించడానికి నేను చెప్పట్లేదు బిడ్డ. ఇస్కరియోతు యోధా నాకంటే గొప్పడు అనుకుంటాను నేను ఎప్పుడు ఆయన్ని కించపరిచి మాట్లాడకూడదు, ఏ వ్యక్తిని కూడా మనం. కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి, బైబిల్ కూడా అతన్ని ద్రోహి అనింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. బైబిల్ ఆయన ఏమనింది? ద్రోహి. ఎందుకు ద్రోహి అయ్యాడంటే సాతాను అతనిలో ప్రవేశించింది. 12 మందిని దేవుడు ఏర్పరచుకుంటే ఆ 12 మంది ఉన్న పొలంలోకి ఈ సాతాను గారు తీసుకొని వచ్చి ఒక విత్తనం విత్తేసిపోయాడు ఒక గురువు. ఆ గురువు పేరే ఇస్కరియోతు యోధా. 3.5 సంవత్సరాలు యేసయ్యతో కలిసి అద్భుతాలు చూశాడు, మహత్కార్యాలు చూశాడు, యేసయ్య చేస్తున్న సూచక మహత్కార్యాలు చూశాడు, ఆయన ప్రార్థన జీవితం చూశాడు, ఆయన పరిశుద్ధత చూశాడు, ఆయన ఎలా బ్రతుకుతున్నాడో చూశాడు. ఆయన జీవితాన్ని దగ్గర నుంచి గమనిస్తున్నా కూడా ఈ వ్యక్తిలో మార్పు రాలేదు. మందిరంలో ఉండే వాళ్ళందరూ పరిశుద్ధంగా ఉంటారని మనం అనుకోవాల్సిన అవసరము లేదు. శాంతక
నీకు దేవుడు ఉజ్జీవాన్ని ప్రసాదించును గాక. నా దేవుడు నీ మీద అగ్ని అభిషేకాన్ని కుమ్మరించి నీకు యేసు నామములో నేను బలపరచును గాక. 3.5 సంవత్సరాలు దేవుని కార్యాలు చూస్తున్నా మనిషిలో చరణం లేనే లేదు. ఎందుకంటే ఆ విత్తనం విత్తింది దేవుడు కాదు, అది విత్తింది సాతాను, అది గురువు. అందుకే రక్షకోడి పరిచర్లో కూడా అతను మారు మనసు పొందలేకపోయాడు. బిడ్డ నేను ఎందుకు చెప్తున్నా, మందిరాల్లో ఉండే వాళ్ళు అందరూ కూడా మనం ఒకే రకం అనుకోవడం వీల్లేదు. వాళ్ళల్లో కూడా కొంతమంది ఉండొచ్చు, ఒకరు ఉంటారా ఇద్దరు ఉంటారు మనకు తెలియదు, ఎక్కువ మంది ఉండరు. మళ్ళా గోధుమలు ఎక్కువ ఉంటాయి సంఘంలో, గురుగులు తక్కువగా ఉంటాయి అంతే. తల్లికి పొలం అంతా గురుగులు ఉంటే ఇంక గోధుమలు ఏముంటాయి? సంఘంలో 100 మంది ఉంటే 100 మందిలో 80 మందో 90 మందో గోధుమలే ఉంటారు. కొద్ది సంఖ్యలో ఉంటారు గురువులు ఖచ్చితంగా. బిడ్డారా ఇప్పుడు చెప్తానేనండి, గురువుగా మనం ఎప్పుడు మార్పు చెందామంటే బిడ్డారా, అంటే మనము దేవుని చేత ఆకర్షించబడ్డ వాళ్ళమైతే అసలు ఆ గురువు స్వభావం దేవుడు మనకు రానీయుడు. వచ్చిన 4 చెంపల దెబ్బలు పెరిగి మళ్ళీ మార్చుకుంటాడు ఆయన. ఎందుకంటే మనల్ని నాటింది ఎవరు? మంచి విత్తనాలు విత్తిన యేసయ్య నాటాడు మనల్ని మన పొలంలో. మనం యేసయ్య చేత నాటబడ్డాం కాబట్టి ఏ చెడుగు మనలో ప్రవేశించిన వెంటనే క్లీన్ చేస్తాడు ఆయన. కానీ విత్తబడింది సాతాను ద్వారా అనుకో, ఇంకా ఆ వ్యక్తిని ఎవరు బాగు చేయలేరు. ఎన్ని వాక్యాలైనా చెప్పు, ఎంత నడిపింపు, ఎన్నైనా చెప్పుకో, ఎంతైనా అరువు, ఎన్ని బుల్లెట్లైనా కాల్చు, కదలడు, ఒలకడు, పలకడు, చిక్కడు, దొరకడు. ఇటు పెడక ఏడున్నాడు? ఇంటికి వెళ్ళాడా? పాపతో పోయాడా? మీరు పోయిచ్చారా? చిక్కడు, దొరకడు, వాక్యానికి ఎన్నైనా చెప్పుకో. ఇప్పుడు చెప్తానేనండి, సంఘాలలో ఉంటున్న ప్రజలు సంఘానికి ద్రోహంగా మారారనుకో, వాళ్ళే గురుగులు. సంఘానికి ద్రోహం చేసేవాళ్ళుగా మారిన వాళ్ళే ఎవరా గురుగులు. సంఘానికి ద్రోహం జరగకూడదు మన ద్వారా, సేవకుడికి ద్రోహం జరగకూడదు మన ద్వారా, సంఘములో ఉన్న విశ్వాసికి కూడా మన ద్వారా ఏం జరగకూడదు? ద్రోహం. పరిచర్యకి ద్రోహం జరిగింది అంటే సాతాను ప్రవేశించిన మూలంగానే ఆ ద్రోహాలు చేస్తారు మనుషులు. బిడ్లరా, మనకు తెలియకుండా మనం సంఘానికి ద్రోహంగా మారుతున్నామంటే వెంటనే మనం యేసయ్య కాళ్ళు పట్టుకోవాలి. ప్రభువా, నేను మందిరానికి ద్రోహిగా మారకూడదు, ఎప్పటికీ నా ఆత్మీయ తండ్రికి నేను ఎప్పుడు ద్రోహిగా మారకూడదు. నమ్మక ద్రోహి అంటారు చూడండి. నమ్మక ద్రోహి అంటే అర్థమైందమ్మా? నమ్మించి మోసం చేయటం, తడిగుడ్డతో గొంతుకటం అంటారే అట్లనమాట. నమ్మించి మోసం చేయటం ద్రోహి. సంఘములో ఉన్న వాళ్ళకి ద్రోహం చేయడు, సేవకుడికి ద్రోహం చేయడు, దేవునికి కూడా ద్రోహం చేయడు. అసలు ద్రోహం చేయాలన్న మనసు వచ్చేదే గురుగులకి. బిడ్డరా, ఈ ద్రోహం చేయాలనుకునే వాళ్ళకి ఎన్ని వాక్యాలైనా చెప్పు, వాళ్ళ నోట్లో ఫస్ట్ ఏమొస్తుంది తెలుసా? ఈరోజు సార్ చెప్పింది నా గురించే. ఎన్ని వాక్యాలు మనకు సందర్భం కూడా పాపం అసలు వాళ్ళ గురించి మనం ఆలోచించాం. ఏదో మనం చెప్పుకుంటా పోతుంటాం. వాళ్ళకి ఇదిగో అదిగో ఎవరి గురించా? నా గురించే. ఎందుకు తెలుసా? అది గురువు కాబట్టి దానికి అట్లా మనసు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బిడ్లరా, మీ మనసుల్లో ఇట్లా ఆలోచనలు ఎప్పటికీ రాకుండును గాక. మీ ద్వారా సంఘాలకి ద్రోహము జరగకుండును గాక. మీ ద్వారా సేవకులకి ద్రోహము జరగకుండును గాక. మీ ద్వారా మీ ఆత్మీయులకి, మీ సహోదరులకి సంఘంలో ఉన్న ఏ బిడ్డకు కూడా ద్రోహము జరగకుండును గాక. ఇస్కరియోతు యోధ ఎవరో తెలుసా? పొలిటికల్ లీడర్ అన్న. పొలిటికల్ లీడర్ అంటే రాజకీయవేత్త, రాజకీయ నాయకుడు. ఎవరు? యేసు ప్రభు దగ్గర రాకముందు ఇస్కరియోతు యోధ రాజకీయ నాయకుడు. ఒక పార్టీ పెట్టాలని కోరిక ఆయనకి. పార్టీ పెట్టి రోమా రాజ్యాన్ని ఓడించి ఇజ్రాయెల్ దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, మనమే మన రాజ్యాన్ని పరిపాలించుకోవాలని కోరిక కలిగిన వాడు అనమాట. రోమియుల మీద, రోమా రాజుల మీద భలే కోపం అతనికి. మన రాజ్యం కట్టుకోవాలి, మన సింహాసనం స్థాపించుకోవాలి, మనమే మన రాజులు అవ్వాలి, దావీదు సౌలు కాలంలో లాగా మన కూడా ఇప్పుడు రాజు అవ్వాలి. ఇంతకాలం ఎదురు చూస్తే సరైనోడు దొరికాడు నాకు. ఇప్పుడు ఎవరా? సరైనోడు దొరికాడు నాకు రాజుగా ఉండటానికి. మీరు ఏదైనా మరి కరుణామయుడు ఏదో సినిమాది
కరుణామణి సినిమాలో కరుణామణిలోనే సినిమా మనం చూస్తే పొద్దున లేస్తే ఇస్కరియోతు యోధ ముళ్ళతో అల్లిన ఒక కిరీటం తెచ్చి పెడుతుంటాడు ఆయన మీద. అయ్యా నువ్వు రాజువి, బోధకుడా ఈనాటి నువ్వు రాజువి, ఇదిగో నువ్వు మా రాజువి అంటే రేపా అంటాడు ఏసయ్య. నువ్వు ఇది తెచ్చి తీసుకొచ్చి యోధా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఎంత ప్రేమగల దేవుడక్క, ఎన్నిసార్లు కిరీటాలు తెచ్చి నెత్తి మీద పెట్టి నువ్వే మా రాజు అంటుంటే ఒరే హాఫ్ మండాడు వెళ్ళిపో నా దగ్గర నుంచి అన్నాడా? ఆయన ప్రేమ చూడు. రాజకీయ పిచ్చోళ్ళు చర్చిల్లో ఉంటారు, వాళ్ళని పట్టుకో రావాలా. క్రికెట్ పిచ్చోళ్ళు చర్చిల్లో ఉంటారు, వాళ్ళని పట్టుకో రావాలా. గొడవలు పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకో రావాలా. చెప్పకూడదులే మళ్ళీ కొన్ని చెప్పకూడదు. రకరకాల పిచ్చోళ్ళు ఉంటారు, రాజకీయ పిచ్చి ఇతనికి. యేసయ్యని ఎలాగైనా ఇజ్రాయేలు రాజు చేసేసేయాలంతే, యూదుల రాజుగా చేసేయాలని పట్టుబట్టున్నాడు. ఆ అద్భుతాలు చూస్తుంటే 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు చేసిన రాజు అయితే మా దేశానికి ఒరే పొద్దున్న లేస్తే నన్ను రాజు అంటే వేందురా, నేను ఈ లోకానికి రాజును కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నన్ను వదిలేరా స్వామి అంటే టైం చూడటం, కిరీటం తెచ్చి నెత్తి మీద పెట్టడం. 3.5 సంవత్సరాలు ఎన్నిసార్లు పెట్టాడు ఆ కిరీటాలు. యేసయ్యను ఏం చేయాలనే ఈ లోకానికి రాజుగా చేసి రోమీలకు వ్యతిరేకంగా తిప్పి యేసయ్యకి సిలువ ఇచ్చినా. ఎన్ని వాక్యాలు అన్నావురా? 3.5 సంవత్సరాలు ఆయనలో ఆత్మీయత చూడలేదా? ఆయన ప్రార్థన వినలేదా? ఆయన రాత్రుల పొడుగు ప్రార్థన చేస్తుంటాడే, సాయంత్రాల పొడుగు ప్రార్థన చేస్తుంటాడే. ఆ ప్రార్థన అభిషేకం, ఆ ప్రార్థన జీవితం నీ మీద పనిచేయలేదా? పనిచేయదు. ఎందుకంటే ఆ విత్తనం విత్తింది ఎవరు? ముఠా మేస్త్రి. అది గురుగు అపవాది విత్తిన, శత్రువు విత్తిన విత్తనం అది బిడ్డలారు. కాబట్టి ఏందో సార్ ఎన్ని వాక్యాలు చెప్పినా ఫలానా ఆయన మారట్లా అనబాకండి మీరు నా మీద. ఇంకా ఇప్పుడు నాకు కూడా పాయింట్ దొరికింది. యేసు ప్రభు వాక్యం చెబితే ఎవరు మారలేదా? ఇస్కరియోతు యోధా మారలా, ఇంకా ఫలానా సుబ్బమ్మ మారలేదు ఏంది నన్ను అడగబాకండి మీరు. ఎందుకంటే మనం చెప్పలేం, అది ఆ విత్తనం ఎవరు ఇస్తారో మనకు తెలియదు. పెరిగే పనులు మాత్రం మనం పెట్టుకోకూడదు. అలా ఎదగనియాలి సంఘాల్లో అంతే. గురువులు ఎలా గుర్తించాలి సార్? ద్రోహం జరగకూడదు మన ద్వారా ఎవరు కూడా. ఇది ఫస్ట్ పాయింట్. ఏం జరగకూడదు? ద్రోహం జరగకూడదు. ఏం ద్రోహం చేశాడు యోధా? 30 వెండి నాణాలకి యేసు ప్రభుని అమ్మేశాడంతే డబ్బు కోసం. 30 వెండి నాణాలకి యేసు ప్రభుని పట్టించేసాడంతే. రే నేను నీకు 30 వెండి నాణాలు ఇస్తా, అతను ఎక్కడ ఉంటాడో మాకు అడ్రస్ చెప్పాలా. ఓ ఎస్ అన్నాడంతే. ఒకటే ఏం లేట్ కూడా లేదు. నువ్వు ముందు డబ్బులు కొట్టు, పలానా టైంకి వస్తా, నేను చూపిస్తా. మీరు టెన్షన్ పడతారు. ఆయన ఎవరో మీకు అర్థం కాదు. నేనే డైరెక్ట్గా వెళ్ళి బోధకుడా నీకు శుభం అని ముద్దు పెడతా. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను? ఆయనే యేసయ్య. ఆయనే మీరు పట్టుకోవాల్సింది. నేను ముద్దు పెట్టుకున్న వ్యక్తిని మీరు అరెస్ట్ చేసేయండి అంతే. 4 పెరుక్కుంటారు, ఏం చేసుకుంటారు నాకు సంబంధం లేదు, ముందు డబ్బులు కొట్టన్నాడు. మరి యేసు ప్రభుతో పాటు ఉండి సేవలో తిరగతా అసలు ఇంకా మన దేవుడు ఎంత ప్రేమగలడు అంటే ఇట్లాంటి మెంటలోడ దగ్గరే కానుక సంచి పెట్టాడు. కానుక సంచి, ఏ సంచి? వచ్చే కానుక అంతా ఒక సంచిలో వేస్తే ఆ సంచి తీసి కానుక డబ్బా తీసి వదిలి పెట్టాడా? మనోడే సున్నోడా? అట్టి ఇటు చూసేది కాగితం తీసేసేది, అట్టి ఇటు చూసేది 2 కాగితాలు బిరికేసేది. బైబిల్లో ఈ మాట ఉన్నాయన్నా? అమ్మా బైబిల్లో ఈ మాట ఉన్నాయమ్మా? దశమ భాగం మేము దేవుడికి ఎత్తి పెట్టామని పెట్టేది, అట్టి ఇటు చూసేది వాడేంత ఏం కదా ఎవరు చూస్తున్నారా? పెట్టడానికి ఏమో పెట్టేది, టైం బాగలేక ఇంట్లో పరిస్థితి బాగలేకపోతే మొత్తం తీసి మళ్ళీ వాడేసేది, మళ్ళీ పెట్టేది తీసేసేది, పెట్టేది తీసేసేది. ఇంత మాత్రం పెట్టడం ఎందుకని పెట్టడం మానేశారు లాస్ట్ అంతే. కొంతమంది అంటే బాధలు పడతారులే, వాళ్ళు మనమేం అనలేము. దేవుని సొమ్మును దొంగిలిస్తున్నాడంట. గురువుల మనసాక్షి చూడండి ఎట్లుందో. అనేక మంది ప్రజలు కష్టపడి సంపాదించి వాళ్ళు ఏదో దేవుని కానుకిస్తే ఆ కానుక పెట్టుకొని ఏదైనా తిండికి బట్టలకి పెట్టుకుందామని ఆయన అనుకుంటే ఆయన ఎంత ప్రేమగలడు చూడండి. ఆయన దొంగ చేతికే తాళాలు ఇచ్చాడు యేసయ్య. వాడికి ఫుల్ పని, ఇంకా అట్టిడు చూసేది ఎత్తేది, ఒక కాగితం ఎత్తేసేది. ఇప్పుడు ముందే డబ్బు పిచ్చి. సంఘాల్లో మనం ఉన్నప్పుడు మనకి ఏ పిచ్చి ఉండకూడదు? డబ్బు పిచ్చి ఉంటే త్వరలో గురుగ్గా మారిపోయే ప్రమాదము ఉంటుంది. దేవుని బిడ్డలకి యేసయ్య పిచ్చి ఉండాల, డబ్బు పిచ్చి ఉండకూడదు. బ్రతకడానికే డబ్బు కావాలి కానీ డబ్బు కోసమే బ్రతకకూడదు. నా మాట అర్థమైతే హల్లేలూయా అని చెప్పండి. ఊపిరి పీల్చోడు హల్లేలూయా చెప్పండి గట్టిగా. బ్రతకడానికి మనకి డబ్బు కావాలి, డబ్బు కోసమే
బ్రతకూడదు. డబ్బు కోసమే బతికేవాళ్ళు ముఠా మేస్త్రి విత్తిన విత్తనాలు గురుగులు. 24 డబ్బు పిచ్చి కాను డబ్బాలు మొత్తం ఎత్తేస్తున్నాడు అంతే. కాను డబ్బాలు డబ్బు ఎత్తేసేయి. ఆడెవరు ఇప్పుడు బేతనియలో కుష్ఠరోగి సీమోని అంట ఒక స్త్రీ అత్తరు తీసుకొని వచ్చింది. తల్లి అత్తరు తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదాల మీద బుయ్యాలని తీసుకొచ్చి పగలగొట్టి ఆ అత్తరుని ఆయన కాళ్ళ మీద పోసింది. నిజమే, అదొక 1000 రూపాయలు 2000 3000 ఉండొచ్చు, మంచి విలువైన అత్తరు అది. ఆమెకి దేవుని మీద అంత ప్రేమ ఉంది కాబట్టి ఆమె పోసింది. ఈయన అంటాడు, ఈ భక్తిపరుడు ఇస్కరియోతు యోధా అంటాడు, మెంటల్దానా ఏంది ఈయన కూడా మెంటల్ వచ్చేసింది, బొదగడా ఇంత ఖరీదైన అత్తర కింద పోస్తే ఏం ప్రాబ్లం, ఏం దీనివల్ల? అదేదో దీన్ని అమ్మి మనం బేదలకు ఇస్తాం కదా డబ్బు, ఆ డబ్బు అంటే నా దగ్గర పెడతారు కదా మీరు, నేను అందరికి పంచుతాను కదా, బేదలకు పంచేస్తాను కదా, ఎందుకు చేస్తారా అంటే ఎవరెవరు వస్తారా కానుకలు ఇస్తారా అని చూస్తున్నాడు అంతే. అంతేగాని ప్రార్థన వాక్యం ఈ భక్తి ప్రార్థన అభిషేకం ఏం అవసరం లేదు తనకి. ఎవరెవరు పెద్దోడు కారులు ఎవరు వస్తారా, డబ్బు ఎక్కడ ఎక్కువ ఇస్తారా, ఎట్టా మనోడు మనకే ఇస్తాడు. నా సంచిలోకి వస్తే 2 కాగితాలు ఎట్టా ఎత్తేస్తాను. డబ్బు పిచ్చి. సంఘాల్లో గురువులుగా మారిపోయేది ఎవరంటే డబ్బు పిచ్చి ఉండేవాళ్ళు. డబ్బు పిచ్చి ఉన్నప్పుడు మందిరాన్ని కూడా దూరం వైపు అనిపించేస్తుంది. అవసరమైతే కాకినాడకి వెళ్ళిపోయి కాజాలు అమ్ముకుందాం, కానీ చర్చికి ఇక్కడ వద్దు, ఆడేదో చర్చికి పోదాంలే, కాకినాడకు పోయి కాజాలు అమ్ముకుంటాను, విజయవాడకు పోయి చీరలు అమ్ముకుంటాను, ఎలాగైనా డబ్బు సంపాదించాలా అంతే. ఎలాగైనా డబ్బు సంపాదించాలి. మందిరం పోయి గూట్లోకి పోతే నాకెందుకు, చర్చిలు పోతే నాకెందుకు, డబ్బు పిచ్చి. అదే నిజంగా దేవుడు విత్తిన గోధుమ అయితే నాకు ఉన్నదే చాలు, నా దేవుని సన్నిధి నాకు కావాలని అనుకుంటుంది. గోధుమ దేవుని కోసం అన్నిటిని వదిలేసుకుంటుంది. బ్రతకడానికి అంత ఉంటే చాలు ప్రభువా, నువ్వు నన్ను దీవిస్తావు ఖచ్చితంగా. నీ మందిని దూరంగా వెళ్ళిపోయి ఎక్కడెక్కడో నేను చేయలేను. ఒకవేళ నేను ఉద్యోగరీత్యా వెళ్ళినా ఎక్కడున్నా నీ సన్నిధిలో ఉన్నట్టు నేను బ్రతకతాను. డబ్బు కోసం ఇప్పుడు పని చేసుకోవడానికి అమెరికాకి హైదరాబాద్కి అంటే తప్పు కాదు, వెళ్ళొచ్చు. హైదరాబాద్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా దేవుని మీద పిచ్చి తగ్గకూడదు. మనకి దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని మీద పిచ్చి అలాగే ఉండాలి ఎక్కడికి వెళ్ళినా, అప్పుడు అది ఆశీర్వాదం. అమెరికా, ఆస్ట్రేలియా గవర్నమెంట్, లేకపోతే గవర్నమెంట్ కాదు, ఈ సికింద్రాబాదు, స్విట్జర్లాండ్ వెళ్ళిపోయి డబ్బు మీద పడిపోయారు అనుకో, డబ్బు పిచ్చి. యోధా ఇస్కరియోతు ద్రోహి అని చెప్పింది వాక్యం. యేసు ప్రభు వారిని అమ్మేశాడంతే డబ్బుకి బిడ్డలారా. కాబట్టి సంఘాల్లో ఉన్న నీవు నేను డబ్బు కొరకు బిడ్డలారా ఎట్లా పడితే అట్లా ప్రవర్తించకుండా దేవుణ్ణే ప్రేమించి డబ్బును తొక్కేటట్టుగా ఉండాలి మనము. ఆ గురువుల స్వభావం ఏంటంటే డబ్బు పిచ్చి. మొదటిది ఏంది? ద్రోహం చేయకూడదు ఎవరికి. సంఘంలో ద్రోహం జరగకూడదు, విశ్వాస ద్రోహం చేయకూడదు, సేవకులకు ద్రోహం చేయకూడదు. రెండోది డబ్బు పిచ్చితో బ్రతకూడదు. బిడ్డలారా, నీతిమంతుడిని అప్పగించేశాడు, నీతిమంతుడిని అమ్మేశాడు అంతే. ముద్దు పెట్టి మరి అప్పగించాడు. మామూలు బొడవల. యేసుప్రభు వారు చూడండి, అతను వచ్చి ముద్దు పెడుతుంటే, యోధా ఒక్క ముద్దుతో నన్ను అప్పగించుచున్నావా అంటాడు. ఏమి ప్రేమనైనా నీది, నేను గానైతే రా ముద్దు పెడతారా, రా పేతురు కత్తి టీ కత్తి, అందుకే నేను కత్తి పెట్టుకోమని చెప్పింది. నేను రే టీ కత్తి రా ముద్దు పెడతారా, ముద్దుతో అప్పగిస్తానన్న రా నువ్వు. ఆ మహానుభావుడు నాయన ముద్దు పెట్టడానికి వస్తుంటే, బోధకుడా నీకు శుభమని వస్తుంటే, యోధా ఒక్క ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావా? అందుకే ఆయన యేసయ్య అయ్యాడు, అందుకే మనం ఇశ్రాయేలు పాస్టర్ అయ్యాం మనం కదా. ఆ ప్రేమ, ఆ సహనం, అబ్బో అది మామూలు కాదు. ముద్దు పెట్టగానే పట్టుకున్నారు, బంధించారు, తీసుకెళ్ళిపోయారు, చిత్రవద చేశారు బిడ్డ. తర్వాత సాతాను యోధాలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే యేసుని అప్పగించేశాడో సాతాను పని అయిపోయింది. ఇంకా అప్పుడు ఇస్కరియోతు యోధా మనసులోంచి సాతాను బయటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సాతాను అతను వచ్చి వెళ్ళిపోయాడో అప్పుడు రియాలిటీ అర్థమైంది యోధాకి. అప్పుడు చూసేసరికి యేసయ్యకి సిలువ శిక్ష వేశారు. ఇంకా చచ్చిపోతారు, చంపేస్తారు. ఇంకా అయ్యో నా చేతులతో నా ప్రభుని సిలువకి అప్పగించేసానే, అయ్యో నా ప్రభుని చంపేస్తున్నారు, అయ్యో నేను పట్టించుకున్నా ఉంటే ఎంత బాగుండేది. గుండెలు పగిలేలా ఏడ్చి ఆ డబ్బు ఎత్తుకెళ్ళి ప్రధాన యాజకుడి దగ్గర పడేస్తే, ఎవడకు కావాలా డబ్బు అయిపో అనేసారు అంతే. అయ్యో నా బోధ చచ్చిపోతాడు, నేను మనశ్శాంతి లేక నెమ్మది లేక నేను బతకడం అనవసరం అనుకొని వెళ్ళిపోయి కొండ మీద చెట్టుకే ఊరేసుకొని చనిపోయాడు. అయినా బైబిల్ చెప్తుంది ద్రోహి అని.
బిడ్డారా, ఇస్కరియోతు యోధా గారిని మనం ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. మనము సంఘంలో ద్రోహం చేయకూడదు, విశ్వాసులు ద్రోహం చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. రెండోది, డబ్బు పిచ్చి మనకు ఉండకూడదు. మన వల్ల ఏం నష్టం కలగకూడదు. ఇది మీ గుండెల్లో మీరు తీసుకుందరుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. రెండవ గురుగు 2 తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. 2 తిమోతి చాప్టర్ 4 వర్స్ 10. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందంటే, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అని రాయబడి ఉంటుంది. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అని రాయబడింది. సంఘాల్లోనే ఉండే గురుగుల్ని మనం ఎలా గుర్తుపట్టచ్చు అంటే, దేవునితో నడుస్తుంటారు, సంఘాలకు వస్తుంటారు, మందిరంలో ఉంటారు బిడ్డ, కానీ వాళ్ళకి లోకముతో స్నేహం ఉంటుంది. ఇహలోకమును స్నేహించి, ఇక్కడే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బిడ్డలు. ఒక మాటనండి, ఒకవేళ దేవుని మందిరంలో ఉన్నటువంటి ఒక బిడ్డకి తాగుడు అలవాటు అయింది, మళ్ళీ ఒకప్పుడు వదిలేశాడు, మళ్ళీ ఇప్పుడు తాగుతాడు అనుకోండి, ఓకే, తాగుడులో పడిపోయాడు. ఈ తాగుడులో పడిపోయిన వ్యక్తిని వెంటనే మనం గురుగు అనకూడదు. ఇప్పుడు గురుగు అనకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పాపం నివసిస్తుంది కాబట్టి. వస్తున్నా ఓకే, నువ్వు కానీ తల్లి నువ్వు కానీ శాంతక్క ఏం చెప్పాను నేను, మన సంఘంలో ఎవరైనా బలహీనతలో పడిపోయారు అనుకోండి, వెంటనే మన వ్యక్తికి ముద్ర ఇవ్వకూడదు, ఇతను గురుగు పడి అనకూడదు మనం. ఆ పడిపోయినోడు ఒక్కొక్కసారి ఏం చేశాడంటే, దేవుడి దగ్గర కూర్చొని ఓని ఆడస్తాడు, నేను మళ్ళా తాగేసాను ఆయన, నా వల్ల కాదు, నన్ను చంపే అని ఆడుతుంటాడు. మీకు తెలుసా, పాపం చేసేవాడు ఎవరు సమాధానం ఉండలేడు. ఎవరు విత్తిన విత్తనం అయితే, దేవుని రాజ్యములు విత్తబడిన గోధుమ అయితే, గోధుమ ఒకవేళ జారినా పడినా తొట్టుపడినా పడిపోయినా మనశ్శాంతిగా ఉండలేక ఏడుస్తూ ఉండదు దేవుడి దగ్గర. అలా కాకుండా తాగినా కూడా హ్యాపీగా, తిరిగినా కూడా హ్యాపీగా, గప్పును కొడుతున్నా కూడా హ్యాపీగా వస్తున్నాడు అనుకో, అప్పుడు మనం గుర్తుపట్టాలా, ఇతనిలో పశ్చాత్తాపం లేదు, ఇతను ఎన్ని చేసినా ఏడుపు లేదు దేవుడి దగ్గర. అయ్యో నా జీవితం అయిపోయిందే, నన్ను నిలబెట్టు ప్రభు అని ఏడుపు లేదు, పశ్చాత్తాపం లేదు, నేను దేవుని బాధ పెడుతున్నా, నేను బాధ లేదు. అతను హ్యాపీగా తాగుతున్నాడు, హ్యాపీగా వచ్చి చర్చిలో బల్లకి ఫస్ట్ వరుసలో ఫస్ట్ వ్యక్తి వస్తాడు అంతే. హ్యాపీగా తాగుతాడు, హ్యాపీగా తింటాడు, హ్యాపీగా నవ్వుతాడు, హ్యాపీగా వచ్చి బల్ల తీసేసుకుంటాడు అంతే. అప్పుడు మనం ఏం గుర్తుపెట్టాలంటే, ఓహో ఈ వ్యక్తికి గురుగు లక్షణాలు సోకిపోయినాయి పూర్తిగా. బిడ్డారా, మనం అట్లాంటి ఎక్కువ మంది సంఘంలో ఉండరు, కొద్ది మంది ఉంటారు. అది మనలో లేకుండానట్లుగా మనం జాగ్రత్త పడుదుముగాక. దేవుడు విత్తిన గోధుమే గనక నువ్వైతే పాపంలో పడవు అని నేను చెప్పట్లా, పడతారు, చిన్నదో పెద్దదో బలహీనతలు వస్తాయి. అందరు కాదు, కొందరు పడవచ్చు. పడకుండా నిలబడితే దేవునికి మహిమ. పడకుండానట్టు జాగ్రత్త పడాలి. ఒకవేళ పడినా రొద కన్నీళ్ళు ఏడుపు దేవుడి దగ్గర, అయ్యా నన్ను లేపయ్యా, నా వల్ల కాదయ్యా, నన్ను క్షమించయ్యా. ఇట్లా పశ్చాత్తాపం ఉన్నవాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని సంబంధుల వాళ్ళు. ఇప్పుడు 3.5 సంవత్సరం యేసు ప్రభు సేవలో ఉండి కానుగు డబ్బాలో దొంగతనం చేస్తాడు, ఏమనుకోవాలి ఈ మనిషినే? ఈ మనిషికి మనసు గద్దించట్లా, హ్యాపీగా దొంగతనం చేస్తున్నాడు. ఓ డబ్బు తిండి, ఏంది మీరు కానుకలు నా దగ్గర ఉంటే తినే మొత్తం అంటాడు. ఇతనికి చలనం లేదు, వాక్యం తగిలినా ఏం అసలు చలనమే ఉండదు. చర్చిలకు వస్తున్నా, వాక్యాలు అంటున్నా హ్యాపీగా చేసుకుంటారు, హ్యాపీగా వస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళు కూడా సంఘములోనే ఉండాలి. మనం పంపించకూడదు బయటకు, వాళ్ళని పంపించకూడదన్నా. మనమా తొవ్వామనుకో, వాళ్ళ బాబాయ్ గోధుమ ఉంటాడు ఇక్కడ, లాక్కోపోతాడు అంతే. పోతా ఆ గురువు గోధును కూడా లాక్కోపోద్ది. కళ్ళు మూసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకునేవాడు అల్లు చెప్పండి గట్టిగా. లేదు హుషారుగా ఉండదు గట్టిగా అల్లు చెప్పండి. ఆనందంగా ఉండదు అల్లు చెప్పండి గట్టిగా. నా కోసం ప్రార్థన చేసేవాడు కళ్ళు మూసి అల్లు చెప్పండి. మంచిదలే బిడ్డరా, సంఘాల్లో ఉండి ఇహలోకాన్ని స్నేహిస్తారు. ఇహలోకమును స్నేహించినట్టు కనబడుతున్నా కొంతమంది పశ్చాత్తాపడతారు. అది వాళ్ళు దేవుని సంబంధులు. అమ్మా, దేవుని బిడ్డలకి గురుగులకి ఒకటే తేడా, తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడి రోదన చేసేవాళ్ళు దేవుని బిడ్డలు. పడిపోయినప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తారు ప్రభు దగ్గర. ఒక మనిషి అంత ఉండదు ఒప్పుకుని దాకా. పడిపోయినా కూడా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారే, వీళ్ళు
గురుగులు. ఒకవేళ నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా దేవుడి దగ్గర కూర్చొని నీకు ఏడుపు రావట్లేదు అంటే, నాయన నన్ను తాకు నాయన, నా మీద నీళ్లు పోయినా రక్తం పోయిన ఆయన నన్ను కడిగి పవిత్రపరచను అయ్యా, నాకు భయం వచ్చేస్తుంది అయ్యా, అయ్యా నిజమే నేను ఎన్ని పొరపాట్లు చేసిన నిజంగా నేను ఎడగట్లా, ప్రార్థన చేయట్లా, క్షమాపణ చెప్పట్లా, నా తండ్రి అని ఏడవాలి మనం ఇప్పుడు దేవుడి దగ్గర. ఒకవేళ ఒప్పుకున్నాం అనుకో, ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడన్నా? పశ్చాత్తాపడి ఒప్పుకున్నాం అనుకో, మన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించే సమస్య దుర్నీతిని మన పవిత్రులుగా చేసేస్తాడంతే. ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. కప్పుకునేవాళ్ళు గురుగులు, ఒప్పుకునేవాళ్ళు దేవుని సంబంధులు. ఈ దేమ మందిరంలోనే ఉండాడు. పౌలు గారికి ఆత్మీయ స్నేహితుడు, ఆత్మీయ శిష్యుడు. పౌలు గారి ద్వారా రక్షించబడ్డవాడు. కొంతకాలం బాగా అలుయా స్తోత్రం అలేలుయా అన్నాడు. బిస్కెట్లు తెచ్చాడు, టీ ఇచ్చాడు, థమ్స్ అప్ బాటిల్ తెచ్చాడు, ఏంటి మనుగుబులు పెట్టాడు, ఇప్పుడు మిచ్చిరి కూడా తెచ్చాడు. అబ్బో భలే భక్తి చూపిస్తున్నాడు దేమా. పౌలు అనుకున్నారు, అబ్బా భలే బిడ్డని దేవుడు నాకు ఇచ్చాడు, దేమా వంటి మంచి పవర్ఫుల్ బిడ్డ ఇంకా నాకు ఎవరు లేడు, దేవునికి స్తోత్రం, నా బిడ్డకి ఇంక ఇబ్బంది అనుకున్నాడు. చూస్తా ఉండగా ఏమైందో తెలుసా? గుడ్ బాయ్ అని వెళ్ళు అడ్రస్ లేకుండా. ఎవరికి? దైవజనుడికి, దేవుడికి గుడ్ బై చెప్పి లోకాన్ని స్నేహించి లోకములో ఉన్న వాటి కోసం దేవుణ్ణి సంఘాన్ని కూడా వదిలేసి లోకములో కలిసిపోయినట్టు బైబిల్ చెప్తుంది. దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు పొరపాట్లున్నా కూడా మందిరాన్ని వదలలేరు. దేవుని బిడ్డలైతే దేవుడు విత్తిన గోధుమలైతే పొరపాట్లు బలహీనతలు ఉన్నా కూడా మందిరాన్ని దేవుని వదలలేరు, సేవకుల్ని వదలలేరు. ఈజీగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే గురువులు అని అర్థం. దేమా లోకాన్ని స్నేహించి, లోకాశలు స్నేహించి ప్రభుత్వ సమాధానం పశ్చాత్తాపడి మళ్ళీ వెనక రాకుండా లోకములో తెస్సలోనికి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు, కలిసిపోయాడు. బిడ్డలారా, ఇప్పుడు మీకు గురువులు అంటే కొంచెం అవగాహన వచ్చింది. ద్రోహిగా మనం ఎప్పటికీ మారకూడదు. సంఘానికి ద్రోహం చేయకూడదు, సేవకులకు ద్రోహం చేయకూడదు, సంఘంలో ఉండే మన బిడ్డలకి ద్రోహము చేయకూడదు, డబ్బు పిచ్చి అసలే ఉండకూడదు, లోకం కోసం దేవుని అమ్మేసుకోకూడదు మనం. రెండోది, లోకాన్ని స్నేహించి మందిరాన్ని దేవుని కూడా వదిలిపెట్టి లోకంలో కలిసిపోయేంతగా ఉండకూడదు మనం. సంవత్సరం వస్తారు మందిరంకి, ఏందో అక్క వచ్చినప్పుడు అట్టున్నాను, ఇప్పుడు కూడా అట్టే ఉన్నాను, నాకు తేడా ఏం కనపట్ల, ఏసై నమ్ముకున్నా కూడా నాకు ఏం కలగట్ల, ఇంకెందుకులే అబ్బా అనిపిస్తుంది నాకు, ఏమో చెప్పలేము, ఇంకో ఆగిపోవచ్చు నేను అంటున్నారు అనుకో ఎవరోళ్ళ. అది గురువు అనమాట. అంటే వీళ్ళు ప్రభు దగ్గరకు వచ్చింది కానుక పెట్లు డబ్బు కోసమే కానీ దేవుడి కోసము కాదు. దేవుడు విత్తిన గోధుమ అయితే నాకు ఆ మేలు కలగలేదు, నాకు దేవుడు ఇది చేయలేదు అని అనడు. చచ్చినా చచ్చిపోతా, ప్రభు వదిలే సమస్య లేదంటాడు అనమాట. అది దేవుడు విత్తిన గోధుమకు వస్తుంది ఆ ఫీలింగ్. ఇశ్రాయేల్ పాస్టర్ వాక్యం వింటే అప్పుడు ఊపిపాటం, మళ్ళీ 2 రోజుల తర్వాత బొస్సున అయిపోవటం అట్లుండదు. గోధుమకి వాక్యం వినబడినా వాక్యం వినబడకపోయినా పవర్లోనే ఉంటారు యేసునామంలో. బలహీనతలు ఉన్నా, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా యేసయ్య అంటే తల కోసేసుకుంటారు అంతే. దేవుని పిచ్చి, దేవుని ప్రేమ, దేవుని మీద ఇష్టం బిడ్డలు. కాబట్టి మనం జాగ్రత్త పడతాం, మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. అటువంటి స్వభావాలు ఉండే వాళ్ళకి దూరంగా ఉండండి. గురువులతో ఎక్కువసేపు సహవాసం చేయబకండి. ఎక్కువ సహవాసం చేశారంటే 3 నెలల తర్వాత వీళ్ళు అవుతారు, వాళ్ళు అయిపోతారు. ఆత్మీయులతో స్నేహం చేయాలి, ప్రార్థనాపరులతో స్నేహం చేయాలి, దేవుని బిడ్డలతో జాగ్రత్తగా కలిసి ఉండాలి, ప్రార్థనాపరులతో చేతులైతే ప్రార్థన చేయాలి. ఇలా గురువు స్వభావం మనుషులతో చాలా దూరంగా ఉండాలి. అప్పుడే మన భక్తిని కాపాడుకోగలుగుతాం బిడ్డలరా. కాబట్టి ఇస్కరియోతు యూదాలాగా, దేమాలాగా గురువు స్వభావాలతో ప్రభువు దూరం కాకుండా నమ్మకస్తులమై మరణం వరకు ప్రభుతో నిలిచి ఉండి, సంఘంలో నిలిచి ఉండి, కన్ను మూసి యేసయ్య ఒడిలో కళ్ళు తెరుద్దుము గాక, పరదైసులో కళ్ళు తెరుద్దుము గాక. గట్టి చెప్పు హల్లెలూయా. ద్రోహం అన్న మాటే మన జీవితంలో వినబడకుండును గాక. డబ్బు పిచ్చి, ఈ పిచ్చి, ఆ పిచ్చి అనే మాటలే మన గృహాల్లో వినబడకుండును గాక. ఇహలోకమును స్నేహించి మందిరాన్ని, దేవుని కూడా వదిలేసే దుస్థితికి మనం ఎన్నడూ చేరకుందుము గాక. కానీ ఒక మాట బిడ్డలారా, మనం ఎన్ని వాక్యాలు చెప్పుకున్నా సంఘంలో కొంతమంది ఖచ్చితంగా గురువులు ఉంటారు. గురువులను మనకు అర్థమైనప్పుడు ఇంక వాళ్ళ మనం ఏమన్నే అనకూడదు. అందరూ కలిసే ఎదగాలి, అందరితో సమాధానం ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి. కోతకాలం వస్తుంది, ఎవరిని ఎక్కడికి పంపించాలో ఆయన చూసుకుంటాడు, ఎవరిని ఎక్కడ పంపించాలో ఆయన యజమానుడు చూసుకుంటాడు. మనం మాత్రం అందరితో సమాధానంగా, అందరితో ప్రేమగా ఉండి
మనం మన భవిష్యత్తుని, మన పవిత్ర జాగ్రత్త కాపాడుకుంటా యేసులో నిలిచి సాగిపోవుదుము గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి.